94940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చెప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు, ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చెప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చెప్పునే దొరికెను. వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానిని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీవు నీ సొమ్ము తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీ కన్ను చెడినదై ఉన్నదా అని చెప్పెను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. పిలువబడిన వారు. ఇక్కడ మనము చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానాలు చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ భూమి శాశ్వతం కాదు కాబట్టి పరలోకాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళిపోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనిషి జీవితం త్వరగా గతించిపోతుంది. మనిషికి అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న తరువాత జీవితాన్ని మనం చూస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇంకా ఆయాసంగా బాధగానే ఉంటుంది. ఎందుకంటే శరీరంలో బయట అవయవాలు పాడైపోతాయి, లోపల అవయవాలు కూడా పాడైపోతాయి. పాడైపోతూ ఉన్నప్పుడు ఇక మనిషికి ఇక చస్తే బాగుండనే అనిపిస్తుంది, ఇక బ్రతికుండాలి అని అనిపించదు. 70-80 తరువాత ఇక త్వరగా ఎప్పుడు పోతే మంచిదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేరు, సరిగా చూడలేరు, సరిగా వినలేరు, సరిగా మాట్లాడలేరు, సరిగా నడవలేరు, సరిగా నిలబడలేరు, ఏ పని చేయలేరు. ఏదో ఒక మంచానికే అంకితం అయిపోతారు వాళ్ళు. నేను ఇంకా మనిషికి లోకంలో ఉంటే వాళ్ళకి నేను భారంగా బరువుగా ఉంటాను కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతేనే మంచిది అనుకునే జీవితం. అలాంటి
అశాశ్వతమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకం జీవితం అశాశ్వతము అని ప్రతి మనిషికి తెలుసు. కానీ ఈ లోకంలో ఏదో వెతుక్కోవాలని, ఏదో మోసం, అన్యాయం, అక్రమం ఏదో చేసేయాలి అని మనిషి తాపత్రయపడిపోతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న మనుషులు వెళ్ళిపోతూ ఉంటే అసలు ఈ గ్రహింపు రావాలి. అయ్యో, నా పక్కన ఇంట్లో వాళ్ళే కదా, నా ముందింటి వాళ్ళే కదా, నా బంధువే కదా, మా ఇంట్లో వాళ్ళే కదా, పోయారు కదా, నేను కూడా ఒకరోజు పోతాను కాబట్టి ఏదో ఉన్నది తిని మంచి జీవితం జీవించి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఇంకా ఏదో కొట్టుకోవడం, తిట్టుకోవడం, పగలు, ద్వేషాలు, కక్షలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం, రకరకాలుగా. అయ్యో, దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను ఆయన కోసం చక్కగా ఆయనలో బ్రతుకుతూ, ఆయన్ని స్తుతించుకుంటూ, ఆయన్ని ఆరాధించుకుంటూ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని లేకుండా ఇక్కడ దాని కొరకు ఓ తాపత్రయం. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఇక్కడ ఇల్లు కట్టేయాలి. ఇల్లు కట్టేసి ఎంతకాలం ఉంటారు? ఆ ఇల్లు కట్టేయడానికి ఎన్ని అడ్డదారులన్నా తొక్కాలి, దేవుడి చిత్తంలోండి పోవాలి. ఇలాగే కొంతమంది ఉండేవే ఈ భూమి మీద కొద్ది రోజులు. ఆ కొద్ది రోజుల్లోనే కొంతకాలం తర్వాత మంచం ఎక్కాలి, ఇంక ఏమీ చేయడానికి ఉండదు. ఉన్న రోజుల్లోనే ఏదో భక్తిగా దేవుని కొరకు, దేవుని పని, దేవుడి కొరకు మాట్లాడాలి. కొంతమందికి దేవుడి గురించి మాట్లాడరు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం వల్ల మీకేం కలిసి వస్తుంది? ఒక ఆవిడ అలాగే నా గురించి మాట్లాడిందని ఇంకొక ఆవిడ చెప్తా ఉంటే అప్పుడు నేను అనుకున్నాను, నా గురించి మాట్లాడినా నాకు ఏమొస్తుంది? ఏం కలిసి వస్తుంది? దేవుడి గురించి మాట్లాడుకుంటే దానివల్ల ఎంత ఆశీర్వాదం వస్తుంది, ఎంత జీవం వస్తుంది, ఎంత బలం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అశాశ్వతమైనది ఈ లోకం. కొద్ది దినాలే ఈ భూమి మీద ఉంటాం. ఎప్పుడు ఈ భూమిని విడిచిపోతామో మాకే తెలీదు. కాబట్టి చక్కటి భయభక్తులతో చక్కటి జీవితం జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఉండాలి అనే బుద్ధి జ్ఞానాలు ప్రతి వారికి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన సందేశం అంతా ఏ సందేశం అంటే పరలోక రాజ్య సందేశం. యేసయ్య గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు సంచరిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ఉండేవారు. ఎవరు ఏ బాధలో ఉన్నా, రోగాలతో పడిన వారిని స్వస్థపరిచారు, దెయ్యాలతో పీడింపబడుతున్న వారిని విడిపించారు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు. ఇలాగ గ్రామాల్లో ప్రజలకి మేలు చేస్తూ సంచరించి ఆయన ఏ సందేశాన్ని ఇచ్చారు అంటే పరలోక రాజ్య సందేశాలను ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ భూమి అశాశ్వతం, అది శాశ్వతం, అది నిత్యం ఉండేది, అది నిరంతరం ఉండేది. అక్కడ మన జీవితం శాశ్వత కాలం ఉంటుంది. మళ్ళీ అక్కడ జీవితానికి ఇక్కడ ఉన్నట్టుగా కన్నీరు, బాధలు, ఆకలి, పగలు, రాత్రి అలాగే ఏమీ లేని ఒక ఆనందకరమైన దేశం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలలో ఒక్క ఉపమానాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. అది ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే తన తోటలో పని చేయడానికి పనివారి కోసం వెతుకుతున్నాడు. ఉదయమే లేచేటప్పుడు కొందరు పనివాళ్ళు వచ్చారు, పని వాళ్ళని పెట్టుకున్నాడు. తర్వాత 10 గంటలకు వెళితే దాదాపు 9 గంటలకు వెళ్ళాడట. అక్కడ కూడా కొంతమంది నిల్చుంటే ఏదైనా డబ్బులు ఇస్తాను, పనిలోకి రాండి అన్నాడు. ఆ తర్వాత 3 గంటలకి బయటికి వెళితే ఇంకా కొంతమంది పని వాళ్ళు కనబడుతున్నారు. పనేమి దొరకలేదా మీకు అంటే దొరకలేదు అంటే పోన్లే నా దాంట్లోకి రండి అన్నాడు. తర్వాత దాదాపు 5 గంటలకు వెళ్ళేటప్పటికి బయట ఊరికే నిల్చుని ఉన్నారు కొంతమంది. ఎందుకు అక్కడ నిలబడిపోయారంటే ఉదయం నుండి ఇక్కడే ఉన్నామండి, ఏ పని దొరకలేదు అంటే ఆ వ్యక్తి అన్నాడు, వెంటనే పనిలోకి వెళ్ళండి అన్నాడు. ఏదైనా డబ్బులు ఇస్తాను, పనిలోకి వెళ్ళండి, నా తోటలో పని చేయండి. చివరి వచ్చినాడు 1 గంటే చేశాడు. 3 గంటలు వచ్చినాడు 3 గంటలే చేశాడు. ఉదయం 5 గంటలకు వచ్చేసినాడు 10 గంటలు చేశాడు.
10 గంటలకు వచ్చినోడు 8 గంటలు చేశాడు. ఇలాగా వాళ్ళు ఏం చేశారు అంటే పని చేశారు. చేసిన తర్వాత చివరిలో జీతం ఇచ్చేటప్పుడు అందరినీ లైన్గా నిలవబెట్టి అందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి అప్పుడు ముందొచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, పొద్దస్తమని ఎండలో కష్టపడ్డామే, అయినా నువ్వు నాకు ఒక్క దేనారం వేస్తున్నావంటే, అయ్యా నీకు వచ్చినప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? మీరు పని చేయండి, ఒక దేనారం ఇస్తాను అన్నాను. అలాగే ఇచ్చాను. ఆ కడపటి వాడికి కూడా ఒక దేనారం ఇవ్వడం నాకు ఇష్టమైంది. నేను అలాంటి న్యాయం నా దగ్గర ఉంది. నేను న్యాయవంతుడినైతే నీకు కడుపు మంటగా ఉందా? నేను మంచోడిని, నా డబ్బుని నేను ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పి యేసు ప్రభు ఒక మాట అంటున్నారు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న న్యాయం, దేవునిలో ఉన్న న్యాయాన్ని మనం గుర్తించాలి. ఏంటి దేవుడు ఏంటి? మనము ఇది సామాన్యంగా చదువుకుంటే ఏమనిపిస్తుంది? ఈ వ్యక్తి కరెక్ట్ చేస్తాడు అనిపించదు. ఏమనిపించదు? కరెక్ట్ చేశాడు అనిపించదు. ఎందుకంటే 5 గంటలు ఉదయమే 5 గంటలకు వచ్చిన వాడికి ఆ డబ్బులే ఇచ్చాడు, 10 గంటలకు వచ్చిన వాడికి ఆ డబ్బులే ఇచ్చాడు, 3 గంటలకు వచ్చిన వాడికి ఆ డబ్బులే ఇచ్చాడు, చివరిలో 1 గంట పని చేయడానికి 5 గంటలకు వచ్చిన వాడికి ఆ డబ్బులే ఇచ్చాడు. ఇదేంటి ఇలా ఇచ్చాడు అనేది మన ఆలోచన ఉంది. ఇది అంత పెద్ద కరెక్ట్గా అనిపించడం లేదు కదా అని ఉంటుంది అని అనిపిస్తుంది. అయితే యేసయ్య చెప్పారు అది కరెక్ట్. దేవునికి స్తోత్రం. అది ఎలాగ కరెక్ట్ అయింది, అది ఎందుకు కరెక్ట్ అయింది అంటే, ఆ వ్యక్తి ఆ బజారులో నిలబడిన వ్యక్తుల్ని చూస్తున్నాడు. ఆయన 5 గంటలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొందరు కనబడితే వాళ్ళని తన పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా అక్కడే నిలబడ్డారు. 10 గంటల వాళ్ళు కూడా అక్కడ నిలబడ్డారు, తిరుగుతూ ఉన్నారు అక్కడే. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముంది అంటే పని చెయ్యాలి అనే కోరిక ఉంది. ఇప్పుడు చూడండి, పని దొరకలేదు, 10 గంటల వరకు చూశాడు, పని దొరకలేదు. కొంతమంది రెక్కాడితే కానీ డొక్కాడదు. అయితే తను సంపాదించింది తన పిల్లలకి తన భార్యకి పెట్టుకోవడానికి పని కోసం తిరిగినప్పుడు వాళ్ళకి 10 గంటల వరకు పని లేకపోతే ఇంక ఈ రోజులో పని లేదులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఇక ఈరోజు నేను పస్తే లేకపోతే ఈరోజు ఇంక ఇంతే గతి అనుకుంటా రూమ్లో పడుకుని ఉండలేదు. 3 గంటలకు వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడే తిరుగుతూ ఉన్నారు. అక్కడ తిరుగుతున్నారు కాబట్టి ఇతనికి కనబడ్డారు. దేవునికి స్తోత్రం. వీళ్ళ ఇళ్ళల్లో పడుకుని ఉంటే, ఇంటికి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈ తోటమాలికి వాళ్ళు కనబడకే ఉందరు. వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు. పని కొరకు 3 గంటల వరకు కూడా అక్కడే తిరుగుతున్నారు, ఆ రోడ్డు మీద పడే ఉన్నారు. 5 గంటలకు వెళితే 5 గంటలకు కూడా కొంతమంది అక్కడే తిరుగుతున్నారు. అందుకనే ఆ చివరి 5 గంటలు కూడా 1 గంట పని కూడా వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమయ్యా నీకు పని లేదా అంటే, అయ్యా పని లేదు. పని లేకపోతే ఇంటికి పోవాలి కదా, కానీ ఇంటికి పోలేదు. ఎక్కడైనా పని దొరుకుతుందేమో ఆశ, ఆ కోరిక వాళ్ళని అక్కడే నిలబెట్టేసింది. దేవునికి స్తోత్రం. ఎలాగైనా పని దొరుకుతుందేమో, ఎలాగైనా పని దొరుకుతుందేమో, ఎక్కడైనా పని దొరుకుతుందేమో, ఎలాగైనా నేను ఈ రోజున పని చెయ్యాలి. మనం 100 రూపాయలు తీసుకెళ్ళకపోయినా 10 రూపాయలైనా నా ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ చివరి సమయంలోనైనా నేను కొంత పని చేసి పెట్టాలి. ఇలాంటి కోరిక కలిగిన వ్యక్తులు ఈ యజమానుడికి తారసపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు పని చేయడానికైనా కోరిక గలవాళ్ళు, పని చేయడానికైనా ఆశ గలవాళ్ళు. పని అయితే దొరకలేదు కానీ వాళ్ళ కోరిక చచ్చిపోలేదు. అందుకని ఆ కోరిక ఏం చేస్తుందంటే వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయేటట్లు చేయకుండా అక్కడే తిరిగేటట్లు, ఆ రోడ్డు వెంబడే తిరిగేటట్లు చేసింది. పని దొరకాలి, నేను పని చేయాలి, నేను పని చేయాలి, నేను పని చెయ్యాలి అంతే. ఆ కోరిక ఆశ
వాళ్ళకి ఏమయ్యింది అంటే దేవుని బిడ్డలారా ఆ యజమానుడు అది గమనించాడు. నిజంగా వీళ్ళకి పని చేయాలని ఉంది కానీ పని దొరకక వీళ్ళు ఇక్కడ రోడ్డు మీద నిలబడిపోయారు. కాబట్టి వీళ్ళు 1 గంట చేసినా కూడా నేను ఎంత ఇవ్వాలనుకున్నాడు, రోజంతటి కూలి ఇవ్వాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా ఇక్కడ కూర్చున్న అందరి హృదయాలలో దేవుడు చూసేది ఏంటి అంటే కోరిక, ఆశ. నువ్వు నీ దేవుని కొరకు ఎలాంటి కోరికను కలిగి ఉన్నావు, ఎలాంటి ఆశను కలిగి ఉన్నావు? కొందరు ధనం కొరకు కోరిక, డబ్బు కొరకు, ఈ లోకంలో పేరు కొరకు కోరిక, ఈ లోకములో హోదా కొరకు కోరిక కలిగి ఉంటారు. ఈ లోకపు సుఖభోగ జీవితం కొరకైన కోరిక కలిగి ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి జీతాన్ని ఇస్తాడు అంటే తన ఎడల కోరిక కలిగిన వాళ్ళకి జీతం ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, ఏంటి నువ్వు నేను న్యాయంగా ప్రవర్తిస్తే మీకు బాధగా ఉందా? న్యాయంగా ప్రవర్తించాను అంటున్నాడు దేవుడు. ఎందుకు న్యాయమని? నేను మంచివాణ్ణి అంటున్నాడు. నేను మంచివాణ్ణి. మొదటివారు అందుకే కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. దేనిని బట్టి నీకు చెప్తున్నాను అంటే హృదయములో ఉన్న కోరికను బట్టి నీ జీవితం ఆధారపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు హృదయాలను అంతరేంద్రియాలను పరిశోధించు నీతి గల దేవుడు మన దేవుడు. మన హృదయాలలో దేవుని కొరకు ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు నిశ్చయంగా ఆ బిడ్డలు దేవుని ద్వారా ప్రతిఫలాన్ని, దేవుడి ద్వారా జీతాన్ని పొందుతారు. మనము పైన ఎన్ని మాటలైనా చెప్పచ్చు, ఎంత మంచిగా అన్నా ప్రవర్తించవచ్చు. అమ్మా ఈవిడ ఎంత మంచిది, ఎంత గొప్పది అని ప్రజలు మన గురించి అనుకోవచ్చు. కానీ దేవుడికి హృదయములో ఆయన ఎడల కోరిక కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేని ఎడల కోరిక ఆశ కలిగి ఉండాలి అంటే చూడండి, కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. 119వ కీర్తన 139వ వచనాన్ని చూద్దాం. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా విరోధులైతే నీ వాక్యాన్ని మర్చిపోయారు, కానీ నాకు నీ మాటల మీద ఆశ కలిగి ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఒక తీవ్రమైన కోరిక దేని మీద పెట్టుకున్నాడు అంటే వాక్యం మీద. వాక్యం మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద ఎవరైతే కోరిక కలిగి ఉంటారో వారు దేవుని చేత ప్రతిఫలాన్ని పొందుతారు. హల్లెలూయా. నీ కోరికలు ఏమై ఉండాలి, నీ ఆశలు ఏమై ఉండాలి, నీలో మండుతున్న ఆసక్తి ఏదై ఉండాలి అంటే దేవుని వాక్యం కొరకైన ఆశ, దేవుని వాక్యం కొరకు దాహం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ప్రభువా నీ వాక్యం కొరకు నాకు అధిక కోరిక పుట్టించండి అని దేవుణ్ణి అడగాలి. అలాంటి కోరిక నీలో లేకపోతే వ్యర్థమైన వాటిని, కొంతమంది చూడండి వ్యర్థమైన వాటిని వినడానికి చూడడానికి సెల్ ఫోన్ పట్టుకొని బుద్ధస్తమాను వ్యర్థమైన వాటిని వింటూ ఉంటారు, వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటారు. అలాగే కాలం రోజంతా గడిపేస్తూ ఉంటారు, సమయం అంతా గడిపేస్తూ ఉంటారు. మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు, మంచిగానే ఉన్నాం కదా అనుకుంటారు. వ్యర్థమైన వాటిని చూడడానికి వినడానికే సమయం అంతా పోతుంది. నీవైతే ఒక దేవుని బిడ్డగా దేవుని దీవెనలు పొందాలి అంటే వాక్యం మీద తీవ్రమైన కోరిక నీలో ఉండాలి. తరువాత చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించాలంటే దేవుణ్ణి పూజించడానికైనా ఒక కోరిక, ప్రార్థించడానికైనా ఒక కోరిక. దేవుణ్ణి నేను పాట పాడాలి, దేవుణ్ణి నేను స్తుతించాలి, దేవుణ్ణి నేను మహిమపరచాలి. ఈ కోరిక నీ హృదయంలో మండుతూ ఉంటే దేవుని నుండి నువ్వు ప్రతిఫలం పొందుతావు. దేవునికి స్తోత్రం. దేవుని నుండి మీరు జీతం పొందాలంటే, దేవుని నుండి ప్రతిఫలం పొందాలి అంటే ప్రభువుని
ఆశతో సేవించాలట. ప్రభుని ఎలా సేవించాలి? ఆశతో సేవించాలి. దేవుని బిడ్డలారా, పాటలు అనేవి ఎందుకు పాడుతున్నాం? ఏదో కాలక్షేపానికి పాడుతున్నాం అనుకుంటున్నారా? లేకపోతే ఏదో పాడాలి అంటే ఆరాధన మొదలు పెట్టేటప్పుడు ఒక 3 పాటలు పాడుకోవాలి అని పాడుతున్నా. అది దేవునికి అర్పణ, దేవునికి స్తోత్రం, అది దేవునికి స్తుతి నైవేద్యం. అందుకనే పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికైనా ఒక కోరిక ఉండాలి. కొంతమందికి మైకులో పాట పాడితేనే వాళ్ళకు బాగుంటుంది, మైకు తప్ప ఇంక ఇంటి దగ్గర నోరు ఇప్పరు. కొంతమంది కూర్చొని వ్యక్తిగతంగా పాట పాడుకుంటారా, దేవుణ్ణి స్తుతించుతారా? లేదు, అందరూ చూడాలంతే, నన్ను అందరూ చూడాలి. కొంతమంది ఇలాగా కోరికతో అందరూ నన్ను చూడాలని పాటలు పాడుతూ ఉంటారు, అక్కడే నిలబడి ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, అందరూ చూడాలనే కోరిక ఉంటే నీకు దేవుడి దగ్గర నుండి ఏమి రాదు, ప్రతిఫలం రాదు. నా దేవుణ్ణి నేనేం చెయ్యాలి? సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుణ్ణి నేను సేవించాలి. ఈ కోరిక నీ హృదయంలో మండుతూ ఉంటే దేవుని నుండి మీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు మంచి కోరికలను కలిగి ఉందురుగాక. ఇంతవరకు వారు కలిగి ఉన్న అయ్యా చెడు కోరికలు విషయములో ప్రభా వారు పశ్చాత్తాపపడుదురుగాక, పశ్చాత్తాపపడుదురుగాక. వారు రాత్రి గుండె పగలగొట్టబడునుగా, వారి చెడుతనం కాల్చబడునుగాక. వారిని ఏలుబడి చేస్తున్న దెయ్యాలు వారిని విడిచి పారిపోవునుగాక. అయ్యా ఈ చెడు బుద్ధి తీసివేయండి, వారి బుద్ధి నాయనా మార్చండి నాన్న. మారు మనసు పొందాలనే కోరిక దయచేయండి, బీదలకి సహాయం చేయాలనే కోరిక దయచేయండి. ప్రతి కోరికని బిడ్డల్లో మంచి కోరికలు మండునుగాక, రగులునుగాక. అయ్యా నాకెందుకులే అని ఆ నిర్లక్ష్య జీవితాన్ని తీసివేయండి, ఆ నిర్లక్ష్యాన్ని తీసివేయండి. ఒక తీవ్రమైన కోరికను యేసు నామములో అయ్యా నీ ఎడల కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి .0072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలం నుండి
క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.